అదే ఇప్పుడు మీరు నార్మల్గా మొన్న నేను మిమ్మల్ని చూశాను ఈవెంట్లో, అదే అవునండి. మన కల్కి రీ రిలీజ్ ఈవెంట్లో. అసలు ఎంత గ్రాండ్ గా జరిగిందండి చాలా బాగా జరిగింది. కదండి. చాలా అసలు excellent. మీకు అంటే ప్రభాస్ తాలూకా ఈ సక్సెస్ అంటే ఎక్కడ ఇండియా కాదు ప్రపంచంలోనే ఎక్కడన్నా ప్రభాస్ పేరు చెప్తేనే చాలు అసలు పిచ్చెక్కిపోతున్నారు జనం. అవును. అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? చాలా గర్వంగా అనిపిస్తుందండి. ఉమ్, అంటే ఒక రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఉమ్, ఆయన అందరూ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన కొడుకు కూడా ఆయన వారసత్వంతో ఇంత ఎత్తుకు ఒక 10 ఇంతలు ఎదిగాడు అంటే ఇంక అంతకన్నా తల్లిదండ్రులు తప్ప ఇంకెవరికి ఉంటుందండి. ఫ్యామిలీ అందరూ గర్వించదగ్గ అవును. హీరో ఆయన. ఆ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. కృష్ణరాజు గారు, మా ప్రభాస్ గారు అందరూ అభిమానించడానికి కారణం వాళ్ళు రియల్ హీరోసే కాదు, రియల్ హీరోస్ కూడా. ఓ, వాళ్ళు బయట కూడా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మంచితనం, వాళ్ళకి దానం చేసే గుణం అన్నీ కృష్ణరాజు గారికి ఎలాగ ఉన్నాయో అన్నీ ఆ అబ్బాయి కూడా అలా పులికి తెచ్చుకున్నారు. దాని మీద ప్రతి ఒక్కరూ అభిమానించి మనిషి ఎదురుగుంటా పొగడటం కాదు గొప్పతనం. కృష్ణరాజు గారినైనా ప్రభాస్ గారినైనా ఆ వెనక ఆయన గురించి చెప్పుకోవటం అనమాట. ఆ మంచితనం ఏమి గర్వం లేదు, అందరితోని మంచిగా ఉంటారు. ప్రతి ఒక్కరు మాతో చెప్తా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. నేను కృష్ణరాజు గారు ఎక్కడికైనా మీ అబ్బాయి అండి, అసలు ఎంత రెస్పెక్ట్ అండి ఇస్తాడు మాకు. మురళీమోహన్ గారి దగ్గర నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చెప్పటం, ఆ ఆనందాన్ని ఎంతో గొప్పగా ఆస్వాదించేవాళ్ళం నేను కృష్ణరాజు గారు. ఆయన అయితే ఉప్పొంగిపోయేవారు అన్నమాట. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ గొప్పతనం నలుగురు పొగిడితే ఆనందంగా వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకునే చెప్పుకోవడం అనేది టైప్ కాదు. మొదటి నుంచి లేదు. అవునండి. అయితే ఒకసారి మాత్రం కృష్ణరాజు గారు మీ కొడుకుని చూసి, మీ కొడుకు ఎంతవరకు ఎదిగాడు అంటే దానికి ఒకటే కారణం, మేమేమో ఒకసారి అక్కడ అంతర్వేది అయినప్పుడు ఏదో పెద్ద అక్కడ కళ్యాణం ఏదో జరుగుతూ వేల జనం వచ్చారు. నేను కృష్ణరాజు గారిని ఆహ్వానిస్తే వెళ్ళాం. ఆ జనంలో అందరూ మామూలుగా అందరూ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అనే కదా అప్పటి వరకు అనటం. అవును. ఫస్ట్ టైం అందులో ఎవరు కానీ ప్రభాస్ పెదనాన్న అన్నాడు శ్రీధరం ప్రభాస్ ఫ్యాన్స్ లో. అలా అనేసరికి కృష్ణరాజు గారు ఇలా చూసి, ఆ రోజు నుంచి నా కొడుకు ఎదిగిపోయాడు గొప్పగా, ఇదివరకు రెబల్ స్టార్ అని ప్రభాస్ పెదనాన్న నన్ను అన్నారు అంటే నా కొడుకు ఎంత గొప్పవాడు అయ్యాడు అని అది ఎంతో గర్వంగా అందరికీ చెప్పేవారు. అది కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం అనమాట. కొడుకు ఆ స్థాయికి కృష్ణరాజు గారు పెదనాన్న నేను అనే స్థాయికి ఎదిగాడు నా కొడుకు అని అవును, చాలా ఆనందపడేవారు అనమాట. కరెక్ట్. అభిమానులు కూడా అంతే, నాకు వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఆ మెసేజ్లో ఒక అభిమాని, అన్న నీకు గర్వం లేదు కానీ నిన్ను చూసి గర్వపడే నీ ఫ్యాన్స్ మేమందరం ఉన్నాము అని వాళ్ళు మెసేజ్ పంపితే నేను ఊరుకునే వాళ్ళకి అందులో నేను కూడా ఒకరిని అని పంపాను అనమాట వాళ్ళకి. అలాగా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు బాబు. అవునమ్మా, చాలా మంచి సంస్కారి. ఎప్పుడు కనిపించిన చాలా మర్యాదగా గౌరవప్రదంగా మాట్లాడతాడు. చాలా మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ కలిసినప్పుడు ఆ గ్యాప్ లేనట్టుగా ఉంటుంది బిహేవియర్. మీకు తెలుసు కదా కృష్ణరాజు గారి సంగతి కూడా, ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ మనిషిని ఎప్పుడు పేరు పెట్టే పిలిచేవారు, మర్చిపోవడం అంటూ ఉండేది కాదు. అది అంటే కృష్ణరాజు గారు బేసిక్ గా ఆయన తొలి రోజుల్లో కొన్ని విలన్ క్యారెక్టర్లు, నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెల్లిగా హీరోగా ఎదిగి సూపర్ స్టార్డమ్ కి రెబల్ స్టార్ రేంజ్కి వెళ్ళారు ఆయన. బట్ ప్రభాస్ వస్తూనే హీరో 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 ఇంక ఇప్పుడు ఆల్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ ప్రయాణం మీకేమనిపిస్తుందండి? అంటే చాలా గర్వంగా ఉంటుంది. కృష్ణరాజు గారు అదే అనేవారు, ఏమండి మీ కొడుకు, మీరు అతన్ని తీసుకొచ్చారు, మీరు అతనికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే, ఏమయ్యా ఎవరైనా కూడా తీసుకొస్తాము, అలా చెట్టుని మొదటి వరకు ఇలా ఎక్కిస్తాం కానీ మీదకంతా ఎక్కేది వాళ్ళు దాన్ని బట్టే ఉంటుంది. అలాగే నేను ఒకసారి అలా తీసుకొచ్చాక నా కొడుకు దాని అంత స్థాయికి ఎదిగాడు, అదే వాడు గొప్పతనం అని చెప్పేవారు కృష్ణరాజు గారు. అదేనా, ఇప్పుడు నార్మల్ గా ప్రభాస్ సినిమాలు చాలా చేశాడు కదా, మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? అంటే ఆయన ఫస్ట్ అన్ని సినిమాల్లోని కూడా ఆయన యాక్టింగ్ ఆయన ఎక్కడ తగ్గలేదండి. స్టోరీ పరంగా కొంతమందికి నచ్చిపోవచ్చు కానీ యాక్టింగ్ పరంగా
యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరి గుండెలో ఆయన నిలిచిపోయారు. అవును. అలా నాకు ఆయన ఆ సినిమా అంటే ఛత్రపతి అంటే అసలు అమేజింగ్, చాలా ఇష్టం. ఓకే. అలాగే మిర్చి, ఉమ్, బిల్లా అంటే చాలా ఇష్టం. ఉమ్, అంటే ఒక కృష్ణరాజు గారు ఆ కొడుకుని ఒక స్టైలిష్ గా చూసుకోవాలి అని ఆయన బిల్లాని ఎంచుకొని ఆ సినిమా తీయటం జరిగింది. తండ్రి కొడుకుని చూస్తుంటే ఎంత ఆనందం వచ్చింది అసలు. అవును. బాబు ఆ డ్రెస్సులు అండి, కృష్ణరాజు గారికి మొదటి నుంచి డ్రెస్సులు, ఆ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా దర్జాగా ఉమ్, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవటం, ఎక్కడ నలగకూడదు, చిరిగిపోయినా వేసుకునేవారు కానీ నలిగితే వేసుకునేవారు కాదు. అంత స్టైల్. అప్పటి నుంచి కూడా ఆయన సూట్లు ఇక్కడ అప్పుడు లండన్లోనే ఉండదు, ఇక్కడంటే ఇప్పుడు వచ్చింది కానీ మార్క్స్ అండ్ స్పెన్సర్ షాపు ఉమ్, అది లండన్లో ఉన్నప్పుడు అక్కడ కుట్టించుకునేవారు ఆయన. బా. తర్వాత ఏమో ఆ, మన బొంబాయిలో కచిన్స్ అని వెరీ ఫేమస్. కచిన్స్. ఆయన మీకు తెలుసు కదా, అమితాబ్ బచ్చన్ గారికి అవునండి, వీళ్ళందరికీ. కచిన్స్. ఆయన కృష్ణరాజు గారికి ఆ, సూట్లు కుట్టేవారు. ఓకే. సూట్ అంటే ఆయన చెప్పేవారు అనమాట, ఏదో వేసేసుకొని బుడబొక్కలో లాగా తిరగటం కాదు, సూట్ అంటే అలా భుజాలు జారకూడదు, ఇలా ఉండాలి అని కొడుకు అంత డిజైన్ చేయించి కచిన్ సాంగ్ని తీసుకొచ్చి అంత అందంగా ఆయనకి కుట్టించారు. అందులో అందరికీ ఉమ్, డ్రెస్ సూట్ అంటే ఇలా ఉండాలని. అది వేసేసే కొడుకుని చూసేసరికి ఆయనకి ఇంకా ఆనందం అనమాట, అబ్బా ఇంత అందంగా ఉన్నాడు నా కొడుకు అని. ఆయన కూడా అట్లాగే ఉన్నారు ఆ సినిమా బిల్లాలో. అవునమ్మా, తండ్రి ఇద్దరు అసలు కొడుకులు. పోటా పోటీగా బా. ఉంటారు. ఇద్దరు కూడా అసలు ఎక్సలెంట్. అవును. అప్పటికి పాన్ ఇండియన్ రాలేదు కానీ వచ్చే ఉంటే అది ఎన్ని రోజులు ఆడేదో అసలు, దానికి అంత అద్భుతంగా ఆడేది అన్ని. ఆ తర్వాత బాబు పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ మూవీ అందులో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి. మొత్తం అందరూ యూట్యూబ్లో వాటిలో చూసి అవునండి. బిల్లా మూవీ. అవును. అదే అదే కొంచెం మొదట చిన్న డివైడెడ్ టాక్ ఉండేది కానీ తర్వాత అబ్బో, అసలు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది సినిమా. బాబు 2 క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు. అవునండి. అందరికి మలేషియా అంటే మొత్తం మేము టూరిజాన్ని కూడా మా ద్వారా అక్కడ పెరిగింది మలేషియాలో. సినిమా 3 months మలేషియాలోనే ఉండిపోయి ఉమ్, మొత్తం ఇక్కడి నుంచే వంటవాడి దగ్గర నుంచి కృష్ణరాజు గారు అందరినీ తీసుకెళ్ళిపోయారండి అక్కడ. 3 months అక్కడ వంటలు చేసి వాళ్ళందరికీ, మొత్తం మలేషియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఫుడ్ అవునా? షూటింగ్ దగ్గర ఓకే. 3 months అక్కడే ఉండిపోయి అందరికీ భోజనాలు ఏంటి అవన్నీ షూటింగ్ అంతా జరుపుకొని వచ్చాము. మా బిల్లా సినిమా చూసి చాలా మంది అన్నారు, సినిమా చూసాక అక్కడ నిన్ను మంచి మంచి ప్లేస్లు ఉన్నాయని తెలుసుకొని కూడా మేము అందరం మలేషియా వెళ్ళాము అని చాలా మంది ఉమ్, అభిమానులు ఏంటి ఫ్యాన్స్ అందరూ చెప్పడం జరిగింది. అదే. అంత మంచి సినిమా బిల్లా. అవునండి. అవును.